సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద మంగళవారం అమావాస్య అన్న ప్రసాదన వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో కీర్తిశేషులు కాసం సుశీలమ్మ భూమయ్య దంపతుల జ్ఞాపకార్థం వారి కూతుళ్లు అల్లుళ్ళు మనుమలు మనుమరాళ్లు సౌజన్యంతో అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ పాల్గొని మాట్లాడుతూ అమావాస్య రోజున అన్నదానం చేస్తే పుణ్యం లభిస్తుందన్నారు. ప్రతి నెల అమావాస్య అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతి అమావాస్య నాడు ప్రముఖులను సన్మానించే కార్యక్రమంలో భాగంగా డాక్టర్ మల్లయ్యను ముఖ్య అతిథిగా పిలిచి వారిని సన్మానం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధి భిక్షపతి భద్రయ్య, ఐత సత్యనారాయణ, సిద్దిరాములు, రుక్మయ్య, ఉప్పల భార్గవ్, సాంబయ్య, శ్రీహరి, కైలాస ప్రశాంత్, సంతోష్, సిద్ధేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆ గజ్వేల్ పట్టణంలో 59 నెలల నుంచి నిర్విరామంగా సాగుతున్నటువంటి అమావాస్య అన్నప్రసాద వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి నెల 500 మందికి ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద మా దాతల సహకారంతో అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా ఆర్యవైశ్యులలో ముఖ్యులు పెద్దలు ప్రతి ఒక్కరిని ప్రతి నెల మేము పిలుచుకున్నాము. మా యొక్క ఆనవాయితీ. ఈరోజు సీనియర్ మోస్ట్ గజ్వేల్ ఎంబీబీఎస్ డాక్టర్ మల్లయ్య గారు ఈరోజు మా అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు ప్రత్యేకంగా అతనికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు మా గజ్వేల్ ఆర్యవైశ్యులు మేమంటే మేమని ముందు వరుసలో ఉంటూ ప్రతి నెల కూడా అమావాస్య రోజు చాలామంది నేను చేస్తాను అని 4-5 వస్తున్నారు. అయినా కూడా అవకాశం లేక ఈరోజు గోవర్ధన్ గారు, శ్యామ్ సుందర్ గారు ఉంటే కూడా వాళ్ళకు మల్ల నెల అని చెప్పి అత్తెల్లి లక్ష్మయ్య గారు కూడా ఉండిరి. ఈరోజు మా కాసం భూమయ్య గారు, సుశీలమ్మ గారి జ్ఞాపకార్థము వారికి అల్లుండ్లు, బిడ్డలు, మనవన్లు, మనవరాన్లు 3 నెలల నుంచి వాళ్ళు చెప్తున్నారు కనుక ఈ నెల వాళ్ళకు అవకాశం దొరికింది. వారిని, వారి కుటుంబాన్ని ఆ దేవదేవుడు ఎల్లవేళలా ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఉంచాలని కోరుకుంటూ ఈరోజు కార్యక్రమానికి అమావాస్య రోజు అన్నదానం చేసినట్టయితే మన పితృదేవతలకు మోక్షం కలుగుతుంది. మన పితృదేవతలు మనకు అమావాస్య రోజు అన్నదానం ఎందుకు చేయాలంటే మనము పితృదేవతలకు పిండ ప్రదానం చేయడము, తద్దినం చేయడము, పిండాలు పెట్టడము సంవత్సరానికి ఒకసారి ఆనవాయితీ. అది మర్చిపోతుంటాం అప్పుడప్పుడు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంట్లో పెళ్లి ఉంటే, గృహప్రవేశాలు ఉంటే, గర్భవతులు ఉంటే ఊరుకుంటారు కనుక అటువంటప్పుడు ఈ విధంగా అన్నదానం చేసినట్టయితే ఆ పితృదేవతలకు మోక్షం కలుగుతుంది. మన తల్లి తరపున 7 తరాలు, తండ్రి తరపున 7 తరాలకు కూడా మోక్షం కలుగుతుంది. అమావాస్య రోజు మీరు స్పెషల్గా అన్నదానం చేసినట్టయితే ఆ పితృదేవతలు ఎదురు చూసుకుంటూ మనము ఈ అన్నదానం చేసేంతసేపు వాళ్ళు భోజనం చేస్తారని మన పురాణాలలో ఉన్నది. ఇంకోటి ఏంటంటే మన తల్లిదండ్రులు ఏ విధంగా మనకు ఆస్తి సంపాదించి ఇస్తున్నారో ఆస్తులను మనం ఏ విధంగా అయితే పంచుకుంటున్నామో వాళ్ళు చేసే మంచి చెడులు కూడా మనం పంచుకోవాల్సి వస్తుంది. ఈ అమావాస్య రోజు అన్నదానం చేసినట్టయితే ఆ పాపాలన్నీ మనకు కలగకుండా ఈ అమావాస్య రోజు అన్నదానం చేస్తే ఆ పితృదేవతలు ఇప్పుడు మనం ఇంటికాడ మనం ఏమంటాం, పిల్లలకు అరే గానం పుట్టింది పిల్లడానికి ఇది మన దిష్టి మంత్రం వేపియాలి అది అని అనుకుంటాం కదా. ఇటువంటి అన్నట్టు దిష్టి మంత్రం అనేది ఎందుకంటే మనకు పెద్దల ఆశీర్వచనం ఉంటే ఆ దిష్టి అనేది ఏం తగులదు. ఇలాంటి కార్యక్రమాన్ని మా ఆర్యవైశ్యులు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి ఆర్యవైశ్యుడు చాలా 12 గంటలకు ప్రతి ఒక్కరు అన్నదానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మా ఇట్యాల శేఖర్ గారు, నేను, మా సిద్ధి భిక్షపతన్న స్థాపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా సిద్ధి భిక్షపతన్న, మా సాంబన్న, మల్లయ్య డాక్టర్ గారు, మన లక్ష్మణ్ గారు, జగ్గయ్య గారు, శ్రీహరి గారు, భద్రయ్య గారు, ప్రశాంత్ గారు, బబ్లు గారు ఇక్కడికి విచ్చేసిన ఆ కాసం భూమయ్య ఫ్యామిలీకి మేము ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నట్టు మా మీడియా మిత్రులకు, మా పత్రికా సోదరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయవలసిందిగా డాక్టర్ గారిని కోరడం.